గైస్ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం ఎగ్ పాస్తా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈ ఎగ్ పాస్తాకి వచ్చారంటే, పాస్తా అంటే చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా! ఈ విధంగా ఒకసారి ఎగ్‌తో కలిపి పాస్తా చేయండి. పెద్దవాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారనమాట. ఇంకెందుకు ఆలస్యం, అది ఎలా చేయాలో చూసేద్దామా? అందుకోసం ఒక హాఫ్ దబరకి వాటర్ తీసుకొని అందులో లైట్‌గా సాల్ట్ వేసి, ఒక స్పూన్ ఆయిల్ వేసి, స్టవ్ ఆన్ చేసి ఎసురు కాగనివ్వండి. సో, వాటర్ బాగా మరుగుతుంది చూసారు కదా! ఇలా వాటర్ మరిగేటప్పుడు ఈ పాస్తా తీసుకున్నాను. ఇందులో మన పాస్తాలో చాలా టైప్స్ ఉన్నాయి కదా! నేను ఈ షేప్ తీసుకున్నాననమాట. వీటిల్ని ఈ మరుగుతున్న నీటిలో వేసేసి, అలాగే మీడియం ఫ్లేమ్‌లో వదిలేయండి. ఒక 10 మినిట్స్‌కంతా పాస్తా బాగా ఉడికిపోతుందనమాట. చూసారు కదా! కలర్ చేంజ్ అయింది. అండ్ పట్టుకుంటే కూడా మెత్తగా ఉంటుంది. దీన్ని ఒక వడగట్టుకునే దాంట్లో వేసి పైన చల్లగా ఒక గ్లాస్ నీళ్లు పోయండి. అప్పుడు ఇది ఇంకా ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుందనమాట. నెక్స్ట్ అలాగే ఒక ఎర్రగడ్డ, ఒక టమోటాని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి, అలాగే అందులో కరివేపాకు, కొత్తిమీర కూడా తీసి ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్‌లో 2 కోడిగుడ్లు తీసుకొని, కోడిగుడ్లకు సరిపడా సాల్ట్, మిరియాల పొడి వేసి, ఎగ్‌ని బాగా బీట్ చేయండి. సో, బాగా బీట్ చేసామంటే మనకు బాగా ఫ్లఫీగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి, అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని దాని మీద పోసి, ఒక 2 నిమిషాలు అలాగే వదిలేసి, 2 నిమిషాల తర్వాత స్లోగా గరిటెతో ఈ విధంగా మిక్స్ చేస్తూ వచ్చారంటే, ఈ ఎగ్ పొరుటు అనేది కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వస్తుందనమాట. ఫస్ట్ నుంచే కలిపామంటే బాగా చిన్న చిన్న పీసెస్ అయిపోతుంది. ఈ విధంగా ఎగ్ పొరుటులాగా చేసి సెపరేట్‌గా ఒక ప్లేట్‌లో తీసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి, అందులో ఒక 4 స్పూన్స్ ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే ఇంగువ కూడా వేసి, మనం ఇందాక కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డ, కరివేపాకు కూడా వేసి బాగా వేయించండి. ఎర్రగడ్డలు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసి, అందులోని లైట్‌గా పసుపు పొడి, అలాగే ఒక హాఫ్ స్పూన్ మిరప్పొడి, అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసి, దీనికి పట్టడానికి లైట్‌గా ఒక స్పూన్ సాల్ట్ వేసి, మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసి టమోటాస్ బాగా మగ్గనివ్వండి. ఇది టమోటాస్‌కి పట్టడానికనమాట. సో, టమోటా అంతా బాగా మగ్గిపోయిన తర్వాత, మనం ఇందాక ఉడకబెట్టి డ్రై చేసాం కదండీ ఈ పాస్తాని, ఈ పాస్తా అంతా ఇందులో వేసేసి, దాని మీదనే మనం వేయించుకున్నటువంటి కోడిగుడ్డు పొరటు కూడా వేసేసి, సిమ్‌లో పెట్టేసి మంట స్లోగా కింద నుంచి పై వరకు మొత్తం మిక్స్ చేసి, ఈ టమోటా గుజ్జుంది కదా! ఇదంతా పాస్తాకి, ఎగ్‌కి మొత్తానికి బాగా పట్టేలాగా మిక్స్ చేసి, ఇంకొక 5 మినిట్స్ అలాగే సిమ్‌లోనే వేడి చేసి, పైన లాస్ట్‌లో కొత్తిమీర జల్లేసి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నారంటే టేస్టీ టేస్టీ ఎగ్ పాస్తా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.